చక్కెర వద్దనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా షుగర్ ఫ్రీ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కాఫీ విషయానికి వస్తే చక్కెర లేకుండా డికాషన్ తాగొచ్చు. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడు షుగర్లెస్ స్వీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మరి చక్కెర ఉండే పండ్లను ఎలా తీసుకోవాలి? ఇందుకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక పరిష్కారం ఉంది. జిఐ ఎక్కువగా ఉంటే చక్కెర ఎక్కువగా ఉన్నట్లు, జిఐ తక్కువగా ఉంటే పండ్లలోని చక్కెర తక్కువగా ఉన్నట్లని చెబుతారు నిపుణులు. చక్కెర తక్కువగా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా దేశంలో ఊబకాయం, మధుమేహం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి మూల కారణం చక్కెరే. రోజువారీ జీవనంలో దీన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN సూచన ప్రకారం రోజుకు ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. ఒక టీ తాగితే 5 గ్రాముల చక్కెర తిన్నట్టే. 100 గ్రాముల స్వీట్ తింటే 50 గ్రాముల చక్కెర మన శరీరంలోకి వెళ్ళినట్టే. ఇవే కాదు, మనం రోజువారీ తీసుకునే పండ్లు, ఇతర ఆహార పదార్థాల్లోనూ చక్కెర కలగలిసి ఉంటుంది. కాబట్టి ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం పైన అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ GI ద్వారా అంచనా వేయవచ్చు. మనం తిన్న ఆహార పదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచే దాని ఆధారంగా గ్లైసెమిక్ ఇండెక్స్ GI రేటింగ్ ఇస్తారు. దీన్ని 0 నుంచి 100 స్కేల్ ప్రామాణికంగా నిర్ధారిస్తారు. GI అనేది తక్కువ, మధ్యస్థ, అధిక అనే 3 రకాలుగా ఉంటుంది. 55 కంటే తక్కువ GI ఉన్నప్పుడు అవి నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని చిన్నగా పెంచుతాయి. 56 నుంచి 69 మధ్యస్థ GI ఉన్న ఆహారాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. 70 కంటే ఎక్కువ GI ఉన్న ఆహారాలు తిన్న వెంటనే త్వరగా జీర్ణమవుతూ GI శ్రేణిలోకి వస్తాయి. ఎక్కువ శాతం పండ్లలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఉండడం వల్ల వాటి GI తక్కువగానే ఉంటుంది. అయితే ఎండబెట్టిన ఖర్జూరాలు, కిస్మిస్, అనాస పండు వంటి వాటిలో చక్కెర శాతం ఎక్కువ. జ్యూసులు తాజాగా ఉన్న పండ్ల కంటే ఎక్కువ GIని కలిగి ఉంటాయి. ఎంత మాగితే ఆ పండులో అంత చక్కెర స్థాయి పెరుగుతుంది. పండ్లను నెయ్యి, వేరుశనగలు, గింజలు వంటి నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్, కొవ్వులతో కలిపి తింటే రక్తంలో ఇన్సులిన్ సమతూకంగా ఉంటుంది. జీర్ణక్రియ వేగం తగ్గి పోషకాల శోషణ ఎక్కువ సమయం పాటు జరుగుతుంది. ఫలితంగా గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపడుతుంది. కాబట్టి పండ్లు ఎంచుకునేటప్పుడు అవి ప్రాసెస్ చేశారా, అదనపు చక్కెర కలిపారా అనే వివరాల్ని పరిశీలించాలి. తాజా, ప్రాసెస్ చేయని పండ్లను తినడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. జ్యూసులు, ఎండు పండ్ల కంటే తాజాగా పండ్లలో ఎక్కువగా పోషకాలు, ఫైబర్ ఉంటాయి. తక్కువ GI ఉన్న పండ్లను ఒకేసారి ఎక్కువగా తిన్నా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి పండ్లను ఎప్పుడైనా సరే మితంగా తీసుకోవడమే మేలు.